తక్కువ కులం వాళ్ళని గుళ్ళలోకి రానివ్వకూడదు అనేటువంటి ఒక ఆ నియమాన్ని ఇంకా కూడా చాలా మంది పాటిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు దూరం సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి గూగుల్లో అన్ని మంత్రాలు దొరుకుతున్నాయి. దళితులను కూడా గుళ్ళలోకి రానివ్వటండి. మీరు నెలసరి అవుతారు కదా, అమ్మమాల వేయకండి, అయ్యప్ప మాలలు కానీ శివమాలలు కానీ నారాయణ మాలలు వేసుకోకూడదు. ఓకే, జగన్మాత మాల వేసుకోవచ్చు, ఏ తప్పు లేదు. ఓకే, సంభోగం పరమశ్రేష్టం. సంభోగ ధర్మాన్ని మించిన యజ్ఞం వేరొకటి లేదు. ఇలా ఉన్న దంపతులు శివపార్వతులతో సమానం. స్త్రీ ధర్మం చాలా గొప్పది. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, మా దౌర్భాగ్యం ఇప్పుడు ఏదైనా చెప్పితే కూడా వినేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడుగా కొలవద్దు, దేవుడుగా భావించవద్దు. వ్యక్తి వ్యక్తే, దేవుడు దేవుడే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక గురువునే, నేను ఒక సాధువునే, నేను ఒక స్వామీజీనే, నేను ఒక గురువు చేత బోధ తీసుకున్నా, గురువు పాదాలు గడుపుకొని తాగిన, గురువు పాదాల నీళ్ళు నెత్తిమిన పోసుకున్నా. సాయినాథునికి కొన్ని సహస్రనామాలు రాసేశారు. అంటే జగదంబ ఎంతటి సామ్యుడా సాయినాథుడు. ఈ కలియుగమునకు దత్తాత్రేయ భగవానుడు మాత్రమే బీజ మంత్ర సహిత అర్చనలు పొందుటకు అర్హుడు. ఉన్న దేవుళ్లే చాలు మనకు, కొత్త దేవుళ్ళు అవసరం లేదు. టీటీడీ దేవస్థానం వాళ్ళకు నాదొక రిక్వెస్ట్, పసుపుని సంసారంలో వాడమని చెప్పింది స్వామీజీలే. ఉప్పు ఎప్పుడు పుట్టింది, పసుపు ఎప్పుడు పుట్టిందో మీరు చెప్పండి, శాస్త్రీయం ప్రకారంగా, సైన్స్ ప్రకారం. రాముని రాజ్యం పుట్టక ముందు, లంకల దీపం పెట్టక ముందు ఆత్మలు కూడా కాపురాలు చేస్తాయి అని చెప్పి, దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అది నిజమేనా? వాస్తవంగా అది ఉన్న విషయమేనా? చాలా మంది ఇప్పుడు కామెంట్స్ లలో కూడా అవే రాస్తున్నారు అనమాట. కామెంట్స్ లో పెడతారు. ఒక ఆయన క్రిస్టియన్ పాస్టర్ కూడా నా వీడియో ట్రోల్ చేస్తూ పెట్టాడు. కొత్త బాబాజీ వచ్చాడు, దయ్యాలు కూడా సంభోగం చేసుకుంటాయంట అని నవ్వుతో ఒక వీడియో. నీకు అనుభవం లేదు, అనుభవం ఉంటే పెట్టు. నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్ రైజ్ మీడియా ప్రొడక్షన్స్. నేను మీ స్నేహ. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసినానంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ గా ఎవరైతే ప్రతి వీడియోలో కనిపిస్తున్నారో ఆ గురూజీ గారి దగ్గరికి వచ్చాను. శ్రీ 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 అంబాత్రయ క్షేత్రము, త్రిశక్తి పీఠం, బీజ్వార్ గ్రామం, నారాయణపేట డిస్ట్రిక్ట్, మండలం వచ్చేసి ఊట్కూర్ అనమాట, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. దాదాపు మన కరీంనగర్ ప్రాంతం నుంచి ఒక 6 గంటలు 7 గంటల ప్రయాణం. ఈ యొక్క శక్తి పీఠాన్ని ఏర్పరిచినటువంటి ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ద్వారా కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకొని వారు బోధిస్తున్నటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా భక్తులకు ఏ విధంగా చేరవేస్తున్నారు, అసలు ఇక్కడ విశేషాలు ఏంటి, నిత్యం ఎంతమంది భక్తులు వీక్షిస్తున్నారు, ఎంతమందికి ఇక్కడ భోజన సదుపాయాలు ఉన్నాయి, దేవాలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు మొదలైన విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంకా వెళ్ళిపోదాం, గురువు గారిని కూడా కలుద్దాం. వచ్చేయండి నాతో పాటు. నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్ రైజ్ మీడియా ప్రొడక్షన్స్, బిఎంసి స్టూడియోస్. ఈ రోజు మనం అంబాత్రయ క్షేత్రంలో ఉన్నటువంటి గురువు గారిని కలవడానికి, ఆయన ద్వారా ధర్మ సందేహాలు ఎన్నో తెలుసుకొని మనకు తెలియని ఎన్నో విషయాల్ని కూడా మీ అందరికీ వివరించి చెప్పడం కోసమని ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడంతో గురువు గారు చాలా పాజిటివ్ గా స్పందించి మనకు సమయాన్ని కేటాయించడం జరిగింది. సో మీ తరపున ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా, మీ సందేహాలన్నీ కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు అడగబోతున్నాను. ముందుగా గురువు గారికి ఒకసారి నమస్కారం తెలుపుకొని పరిచయాన్ని చేసుకున్నాం. గురుజీ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురువు గారు చెప్పండి, అసలు ముందుగా మీరు ఇంతమందికి ధర్మ సందేహాల్ని బోధిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తీర్చుతూ ఎన్నో మంచి మంచి విషయాల్ని వివరించి చెప్తూ ఇదంతా కూడా నడిపిస్తున్నారు కదా, ఇంతటి జ్ఞానం మీరు ఎలా సంపాదించగలిగారు? తపస్సు మహిమనే అమ్మ ఆశీర్వాదం, తపోబలం అమ్మ మహిమ, అయ్యా అమ్మ అనుగ్రహం అనుకోండి. మాకంతా మా సపోర్ట్ అంతా, మా జ్ఞానం అదంతా కూడా అమ్మవారి ఆశీర్వాదం. ఓకే, మీరు అంటే ధ్యానంలో ఉండి వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉన్నారు? ఒక యోగి నిరంతరాయం ధ్యానంలోనే ఉంటారు. సత్యంత వరకు, ఆయన జీవం ఉన్నంత వరకు ధ్యానంలోనే ఉంటారు. పర్టికులర్ కొన్నాళ్ళు తపస్సు చేసి మళ్ళీ బయటకు వచ్చి చేయడం అంటూ ఏముండదు. కొందరు అట్లా సబ్జెక్టు పెట్టుకుంటారు,
ఇన్నాళ్ళు తపస్సు చేయలే, తర్వాత చేయాలని పెట్టుకుంటాడు. మరి ఆ జన్మాంత యోగం. ప్రతిరోజు ఏమాత్రం టైం దొరికినా నేను ధ్యానంలోనే ఉంటాను. గురుగారు, అలాగే చాలా మంది సాధువులు కొన్ని వందల ఏళ్ళు ధ్యానంలో ఉంటారు అని వింటాం. అసలు వాళ్ళకి ఆకలి, దప్పికలు, కోరికలు అనేటివి ఉండవంటారా? నిజంగా ఇన్ని సంవత్సరాల కాలం పాటు చేస్తుంటారా? యోగి అనేవాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మా, తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు బిడ్డకు ప్రత్యేకంగా మనం ఆహారం పెట్టాం. తల్లి తినే ఆహారమే బిడ్డకు ఒక పోషకంగా వెళ్తుంది కదా. అదే విధంగా ధ్యానంలో ఉండేటటువంటి యోగులకు పంచభూతాలే అన్నిటిని అందిస్తూ ఉంటాయి. అది యోగ మర్మం. అది యోగంలో ఉన్న వాళ్లకు, ధ్యానం చేసే వాళ్ళకు మాత్రమే ఆ సీక్రెట్ తెలుసు. వాళ్ళు ఏంటంటే వాయు భక్షణతోనే ఉంటారు. గాలిలో మిళితమై ఉండేటటువంటి జీవ చైతన్య శక్తిని వాళ్ళు ప్రాణంతో కనెక్ట్ చేసుకొని ఆ ప్రాణ చైతన్య శక్తితోనే వాళ్ళు ఈశ్వరుని యందు రమిస్తూ లయం చేస్తూ 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 తపస్సు చేస్తూ ఉంటారు. అది చాలా సీక్రెట్. అది సామాన్యులకు అర్థం కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను చేశాను, నాకు దీని యొక్క మార్మికత తెలుసు. అలా ఎదుటి వాళ్ళు ఆ సాధకత్వంలో ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది, మీకు అర్థం కాదు. కానీ అది సాధ్యం, సాధారణమైన మనుషులకు అర్థం కాదు. అది సాధ్యం, 100% అది సాధ్యము. చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా, అలాగే ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో వింటూనే ఉన్నాము. ఏంటి అంటే తక్కువ కులం వాళ్ళని గుళ్ళలోకి రానివ్వకూడదు అనేటువంటి ఒక నియమాన్ని ఇంకా కూడా చాలా మంది పాటిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు దూరం పెట్టడమే మంచిది, రానియకపోవడమే మంచిది నా అభిమతం ప్రకారం. వాళ్ళు దూరం పెట్టారని వాళ్ళ మీద మనం కోప్పడకూడదు, వాళ్ళ మీద మనం ద్వేషం పెట్టుకోకూడదు. దూరం పెడితే పెట్టనివ్వండి, వాళ్ళ వ్యక్తిగతమైన భావన. వాళ్ళు కొంచెం మంచిగా ఉండొచ్చు, ఆస్తి పరంగా అన్ని విధాలుగా కొంచెం గొప్పగా ఉండొచ్చు, మనం తక్కువగా ఉండొచ్చు, మనం నిమ్నంగా ఉండొచ్చు, మనం రానియలేకపోవచ్చు. మన స్థాయిని మనమే క్రెడిట్ చేసుకుందాం, మన స్థాయిని మనమే డెవలప్ చేసుకుందాం. మనం ఒక దేవతను పెట్టుకుందాం, మన ఆచారాలు మనమే పెట్టుకుందాం, మనం పూజలు చేసుకుందాం. ఒకప్పుడు అంటే ఒక గ్రంథం ఒక బ్రాహ్మణునికే పరిమితమై ఉంటుండే. వాళ్ళు ఇండ్లలో భద్రపరుచుకుంటుండే గ్రంథాలు, బయటికి రివీల్ కాకుండే. సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఇప్పుడు గూగుల్లో అన్ని మంత్రాలు దొరుకుతున్నాయి, ఆన్లైన్ లో అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి, వేదాస్ కూడా ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. చక్కగా తెచ్చుకుందాం, చదువుకుందాం. మీకేమైనా సందేహాలు ఉంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు, భగవంతుడు మాలాంటి వాళ్ళని పుట్టిస్తున్నాడు కదా. వాళ్ళు దూరం పెట్టారని మనం కోప్పడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని చేరదీసి మిమ్మల్ని హక్కున చేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జ్ఞానం మీకు తీసుకొని సెల్ఫ్ గా మీ అంతకు మీరే బిల్డ్ అవ్వచ్చు. ఆ కారణం చెప్పుకొని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు వాళ్ళ క్రెడిట్ పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క ఫేమ్ పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఆరోపణలు. కానీ పెట్టే వాళ్ళది తప్పు, అలా పెడుతున్నారని చెప్పి వీళ్ళు తప్పుదారి పోవడం వీళ్ళ తప్పు. తల్లి కోప్పడిందని తల్లిని విడిచిపోవడం కాదు. కోప్పడ్డా మళ్ళసారికి తల్లి ప్రేమగా చూస్తుంది. తల్లితోనే ఉండాలి, తల్లితోనే మనం సేవను మన జీవితాన్ని కొనసాగింపజేస్తాం. ఆ వ్యవస్థ ఇంకా నడుస్తుంది అంటారా? ఉంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చాలా మందిని దళితులను కూడా గుళ్ళలోకి రానివ్వటం లేదు. మేము కూడా అక్కడక్కడ వెళ్ళి అందరికి మోటివేట్ చేసి మంచిగా ఉండాలని చెప్పి చెప్తున్నాము. ఇప్పుడు మారుతున్నారు, క్రమక్రమాన్ని చాలా మంది మారుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఆడవాళ్ళు దుర్గామాలలు వేసుకోవడం అనేది జరగలేదు, గతంలో చూడలేదు. ఎందుకంటే బహిష్టు లాంటివి కొన్ని చిన్నపిల్లలు అప్పుడప్పుడే మెచ్యూర్డ్ అయిన లెవెల్స్ ఉంటాయి. తర్వాత వృద్ధాప్యం అయ్యేంత వరకు కూడా వేయొద్దు అనే ఒక నిష్ట అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆ టైం వచ్చింది అంటే నవరాత్రులు సమయం అవుతుంది అని అంటే మాలలు వేస్తున్నారు. అసలు ఆడపిల్లలు మాలలు వేసుకోవడం అనేది చేయొచ్చా, లేదా దానికంటూ కొన్ని నియమాలు నిష్టలు ఏమైనా ఉన్నాయా పాటించాల్సినవి? గతంలో కంటే ఇప్పుడే ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందింది? భవానీమాల మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యతతో ఉన్నది. మిగతా రాష్ట్రాలలో భవానీమాలకు అంత ప్రాముఖ్యత లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ కనకదుర్గమ్మ యొక్క ఆశీర్వాదం చేత ఇక్కడ భవానీమాల ప్రాచుర్యంలో ఉన్నది. ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు భవానీమాల ధరించవచ్చు. ఆమె శరీరం మీద మాల ధరింపజేసి ఉండగా ఆమె గనక నెలసరి అవితే ఆ 5 రోజులు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నియమాలతో ఆమె ఉండాల్సి ఉంటే దీక్షకి ఏ భంగం కలగదు. ఆమె దీక్షలోనే ఉండొచ్చు. కానీ కొన్ని నియమాలు, మౌలికమైన నియమాలు, ఉదాహరణకి ఒళ్ళంతా పసుపు పెట్టి తలస్నానం చేసుకోవాలి తప్పకుండా. రోజు సాంబ్రాణి పొగ చూయించుకోవాలి, తన ఆగ్రహణం చేసుకోవాలి. తినే పదార్థాల లోపల కొంత పద్ధతి పాటిస్తూ పూజలో కొంత నిడివి తగ్గించుకొని అమ్మవారికి దూరం నుంచే దండం పెట్టుకొని ఉన్నా ఆమె సువాసిని ధర్మం ప్రకారంగా, జగదంబ యొక్క చతుస్పాద ధర్మం ప్రకారంగా ఆమె పునీతురాలే.
దీక్షలో ఉండంగా అయితే అయితే దోషం లేదు. ఓకే. ఈ దీక్షా నియమాల లోపల ఈ బహిష్ఠతత్వాన్ని అడ్డుగా పెట్టుకొని అమ్మవారి సేవకు దూరం కావద్దు. ఓకే. చాలా మందికి తెలియక అపోహ పెట్టారు. అవును. మీరు నెలసరి అవుతారు కదా, అమ్మమాల వేయకండి, వేయకూడదు, ముసల్తనం వచ్చినాక వృద్ధాప్యంలో బహిష్ఠతనం ఆగుతుంది కాబట్టి అప్పుడు వేయండి అని చెప్తూ ఉంటారు. లేదు, రజస్వాల కాకన ముందు వేయాలని చెప్తుంటారు. ఇది ఏమీ కాదు. శ్రేష్టమైన శక్తి సాంప్రదాయంలో నేనున్నాను. ప్రతి ఒక్కరు అమ్మమాల వేసుకోవచ్చు. ఎందుకంటే తను అమ్మాయి ఉండగా అమ్మకు భేదమేలా. ఓకే. తను అమ్మాయి ఉండగా అమ్మకు భేదమేలా. కామాఖ్య దేవాలయంలో ఎన్నో గుప్తమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ తత్వానికి సంబంధించి, యోని పంకిలమునకు సంబంధించిన పూజలు ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. అంతటి జగన్మాతకే జరిగేటప్పుడు మనం ఎంత? నా ఉద్దేశం ప్రకారంగా దేవి దాసుడి యొక్క అభిమతం ప్రకారంగా అది తప్పు కాదు. తెలిసిన వాళ్ళతో ఆ విషయాలు తెలుసుకొని దీక్షను చేయడం ధర్మం మంచిది. సో ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు చక్కగా. మిగతా దేవుళ్ళ మాలలు వేసుకోకూడదు. అయ్యప్ప మాలలు గాని, శివమాలలు గాని, నారాయణ మాలలు వేసుకోకూడదు. జగన్మాత మాల వేసుకోవచ్చు, ఏ తప్పు లేదు. ఓకే. అలాగే ఇప్పుడు మీరు చిన్న టాపిక్ తీశారు కామాఖ్య దేవాలయం అని చెప్పి. కామాఖ్య దేవాలయంలో ముఖ్యంగా పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి భార్యాభర్తలు కలిసి ఉండి ఆ భంగిమల్లో పూజ చేయాలి అని చెప్పి, ఇదంతా సనాతన ధర్మంలో ఉందంటారా? మన హిందూ ధర్మం ప్రకారం దీనిని గతం నుంచే ఉందంటారా? లేదు. మరి ఎక్కడి నుంచి మొదలైందంటారు? ఏదో ఒక దేవాలయంలో సంభోగం చేయాలని చెప్పేసి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే వినలేదు, ఏ శాస్త్రంలో చదవలేదు. ఒక యోగిగా అది ధర్మం కాదు. 7-8 పుస్తకాలు ఉన్నాయి, 7-8 గ్రంథాలు ఉన్నాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఆ బుక్కులు లేవు. ఇప్పుడు లేవు, ఆ బుక్కులు లేవు. అవన్నీ ధ్వంసమైపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. అన్ని శాస్త్ర పరిజ్ఞాన ప్రామాణికతతో నేను చెప్తున్నాను, సంభోగం పరమశ్రేష్టం. సంభోగ ధర్మాన్ని మించిన యజ్ఞం వేరొకటి లేదు. దాని ధర్మాన్ని అనుసరించి గనక స్త్రీ పురుషులు దాన్ని పాటించుకుంటే వాళ్ళ ఇంటికి దేహి అనే పరిస్థితి ఉండదు. ఆ ధర్మం తప్పడం వల్లనే లక్ష్మి వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, వాళ్ళ కష్టాలు వస్తాయి. శ్రీమన్ మహాలక్ష్మి కమలం పువ్వు మీద కూర్చోవడానికి కారణం అదే. అమ్మవారు గుడ్లగూప మీద ఆశీనురాలై మన అందరికి అభయ వరదాలు ఇవ్వడం లోపల ఉన్న ఆంతర్యం అదే. ఇంకొంచెం గుప్తంగా తెలుసుకోవాల్సి ఉంటది అంతే. వారాహి అమ్మవారు, ఈ అమ్మవారికి సంబంధించి కూడా గతంలో ఎక్కువ మంది జనాలకి తెలిసి లేదు, పూజలు ఎక్కువగా నిర్వహించలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు హీరో ఎవరైతే ఉన్నారో ఆయన వారాహి పూజ చేసి ఆయన ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ పూజలు ప్రతి ఊర్లో కూడా తయారవుతున్నాయి. దీని వెనక ఆంతర్యం ఏంటి? అసలు అమ్మవారు ఫేమస్ అయింది పవన్ కళ్యాణ్ గారి వలన, లేక గతం నుంచే ఫేమసా? మీరేమంటారు? అమ్మ అనాది నుంచి కూడా ఉంది. కాకపోతే కొంతమంది పండితులు, కొంతమంది విద్వాంసులు అమ్మని బయటికి ప్రమోట్ చేయలేదు. దాంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, జనాలకు అంత నియంత్రణ శక్తి లేదని చెప్పేసి చెప్పలేదు. ఈ మధ్యలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనబాహుల్యంలోకి పూజలు వచ్చాయి. ఎవరో ఒక పెద్ద ఆయన చేత అమ్మవారు బయటికి ప్రాచుర్యం కావాల్సి ఉన్నదే, ఒకరి చేత అమ్మవారి యొక్క ఖ్యాతి బయటకు వచ్చేది ఉన్నదేమో. పవన్ కళ్యాణ్ గారి చేత ఈ మధ్యలో బాగానే వైరల్ అయింది వాస్తవం. అందుకు వారికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి చాలా సంతోషము. అమ్మవారిని అందరూ కొలుసుకోవచ్చు. వారాహి మాత శీఘ్ర వరప్రదాయిని. కాకపోతే ఏంటంటే అందులో కూడా చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి. అమ్మవారు కొంచెం ఉగ్రదేవత, పరమశాంత స్వరూపిణి అయినప్పటికీ ఉపాసన మార్గంలో ఆమె కొంత తీవ్రత ఎక్కువ ఉంటది. యోగ్యులైన వారి చెంతకు వెళ్ళి ఆమె యొక్క ఉపాసన మార్గాన్ని, పూజా పద్ధతిని తెలుసుకొని సరళంగా కానివ్వండి ఎలాగైనా తెలుసుకొని చేయడం శ్రేష్టం. అసలు స్త్రీల పద్ధతులు ఎలా ఉండాలి, వారి పట్ల పురుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఒక చిన్న మాట. మాకు ధర్మశాస్త్రాల్లో ప్రమాణాలు ఏమున్నాయంటే, ఒక గురువుని చూసి తన్మయత్వం చెంది ఆనంద బాష్పాలు గనక శిష్యుడు తీసుకుంటే ఆయనకు మోక్షం వస్తుందని చెప్తారు. గురువు ఎంత అంత కనెక్ట్ అయి ఉండాలట శిష్యుడు. అట్ ద సేమ్ ఒక స్త్రీ తన భర్తను చూసి అలా పారవశ్యం చెంది, భర్త పక్కల భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉన్నా కూడా ఆయనను కన్నెత్తి చూడకుండా భర్తనే సర్వమని నమ్మిన స్త్రీ పుణ్యవతి. ఇదే ధర్మం భర్తకు కూడా వర్తిస్తుంది. అప్సరసలు 7 పక్కలున్నా తన భార్యనే అందగత్తే, తన భార్యనే నాకు సర్వమని నమ్మిన పురుషుడు పుణ్యపురుషుడు. ఇలా ఉన్న దంపతులు శివపార్వతులతో సమానం. వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేయకపోయినా వాళ్ళకు దైవానుగ్రహం రోజు ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది భగవంతుడు. కాకపోతే ఈ మారుతున్న కాలాలను బట్టి, ఈ మారుతున్న జనరేషన్స్ బట్టి చాలా మందికి ధర్మమూలాలు తెలియవు. అప్పట్లో పాతకాలంలో ఇటువంటి ఆచారాలు బాగుండేవి. స్త్రీకి ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాలని కోరుకోవడం కూడా గొప్ప విషయం కాదు. స్త్రీ స్వయం అగ్ని సంభూత. చతుర్వేదాలు ఒక చోట నిలబడి ఒక ప్రదేశం నిలబడితే ఏమొస్తుందో అదే స్త్రీ.
33 కోట్ల దేవతలను ఒక తక్కెట్లో పెడితే ఎంతనో, ఒక స్త్రీని ఒక తక్కెట్లో పెడితే అంత శక్తి. స్త్రీ ధర్మం చాలా గొప్పది. కొన్ని చోట్ల ప్రతి మహిళ తన విలువలు తానే కోల్పోయే పనులు చేస్తుంది కాబట్టి కొంతమంది వల్ల కొన్ని అనుమానాలు, కొన్ని హెరాస్మెంట్స్ కొన్ని అవుతూ ఉంటాయి. అది అందరికీ జరగవు, కొందరికే జరుగుతూ ఉంటాయి. అది పెద్ద పరిగణలోకి మనం తీసుకోకూడదు. నన్ను గౌరవించకపోయి, మా అత్త నన్ను చూడకపోయా, మా ఆడపడుచులు మమ్మల్ని గౌరవించకపోయా అనే అపోహలు మనకొద్దు. వాళ్ళు గౌరవించకపోని మన ధర్మంలో మనం ఉంటే చాలు. భగవంతుడు ఎలాగో మనకి ఇచ్చే గౌరవం మనకి ఇస్తాడు. ఈ మానవుల గౌరవంతో మనకు పని లేదని నేను అనుకుంటాను. దీనివల్ల డిస్క్రిమినేషన్ వస్తుంది, బాగా కుటుంబ కలహాలు మొదలవుతుంటాయి, అనుమానాలు ఎక్కువైపోతాయి. ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉంటే అంతే చాలు. అర్థం చేసుకునే మొగుడు దొరకడం ఆమె అదృష్టం. ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలంలో ప్రకృతి విలయాలు తాండవించడం, తర్వాత వయనాడు చూసాము, విజయవాడ చూసాము, ఖమ్మం చూసాము, మనం గతంలో కరోనా లాంటి సిచ్యువేషన్ చూసాం. అయినా కూడా మనుషుల్లో ఒక సామాజికమైనటువంటి దృక్పథం కానివ్వండి, ఒక పాజిటివ్ థింకింగ్ అనేది కానివ్వండి ఒరబడట్లేదని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మీరేమంటారు? అంటే ఇన్ని చూస్తున్నాం కదా మనం. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి మీరు ఒక మాట చెప్పారు. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, వారి ప్రెస్ మీట్. ఓకే, పిచ్చి చెట్లని తెచ్చి రోడ్ల పక్కల పెంచుతున్నారు, దానివల్ల పొల్యూషన్ ఎక్కువైతుంది, భూగర్భ జలాలు నింపిపోతున్నాయి, పర్యావరణంలో అవకతవకలు ఏర్పడుతున్నాయి. మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటి మన భారతీయ వేద విజ్ఞానం ప్రకారంగా వృక్ష జాతులు ఏవే ఉండాలి, శాస్త్రీయమైనటువంటి వృక్షాలను నాటమని చెప్పేసి మనకు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఏ వృక్షం వలన పర్యావరణాన్ని సమతుల్యత చేకూరుతుందో, ఏ వృక్షం వలన భూమి సస్యశ్యామలంగా అవుతుందో, ఏ వృక్షం యొక్క గాలిని పీల్చుకోవడం వలన సమస్త జీవజాతులని పావనం అవుతాయో, అట్టి వృక్షంలోకి మన సనాతన ధర్మంలో పూజలు చేస్తాం. అటువంటి వృక్షాలు నాటకుండా పిచ్చి మొక్కలు నాటి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రకృతి విపత్తులకు అన్నిటి గల కారణం ఏమిటి అంటే, భారతీయ శాస్త్రీయతను చాలా మంది పాటించకపోవడం ఒక కారణమైతే, రెండవది ప్రకృతికి భిన్నంగా మానవులు బ్రతుకుతున్నారు, పర్యావరణానికి దూరంగా బతుకుతున్నారు. ప్రకృతితో కలిసి నడుస్తూ ప్రకృతితో కలిసి జీవించడం వలన ప్రకృతి మనల్ని స్పందింపజేసుకుంటుంది, మనల్ని అర్థం చేసుకుంటుంది, మనకి విపత్తులు రావు. ఒక యోగి అదే నమ్ముతాడు. ఆ కాలం ఋషులు చెట్లతో మాట్లాడేవాళ్ళు, జంతువులతో సంభాషించేవాళ్ళు, దాని యొక్క గుణం తెలుసుకునేవాళ్ళు, దాని హావభావాలను అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఫిజికల్ లాంగ్వేజ్ కాకుండా ఇంటర్నల్లీ కోర్ లాంగ్వేజ్ ఉండేది వాటికి. మళ్ళా జంతువులతో మాట్లాడతారు, పక్షులతో మాట్లాడతారంటే మనలాగా అనుకోకుండా ఇంటర్నల్ కోర్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పద్ధతిగా ప్రకృతితో మాట్లాడి రాబోయే విపత్తును ముందే తప్పించేవాళ్ళు ఋషులు. మా దౌర్భాగ్యం ఇప్పుడు ఏదైనా చెప్పితే కూడా వినేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. మీరు నమ్మండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు సంభవిస్తాయని అమ్మవారు ముందే చెప్పింది నా రూపకంగా. వీడియోలో రాలేదు కానీ మా పిల్లలు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళందరికీ చెప్పేశారు. అమ్మ చెప్పింది, నేను కాదు. అదే అమ్మ ద్వారా, అమ్మ చెప్పడం ద్వారా జగన్మాతనే చెప్పింది. ప్రపంచానికి కరోనా కన్నా భయంకరమైన విపత్తులు కొన్ని సంభవించబోతున్నాయి. ఈ కరోనా నివారణ చెంది ఇంకా ముందు వచ్చే విపత్తులు తప్పాలంటే విశ్వమాత కళ్యాణం చేసి ఆ కళ్యాణ శక్తి లోకానికి ధారబోయి అన్నందుకు ఇక్కడ పీఠంలో గోమాత కళ్యాణం ప్రవేశపెట్టాం. 3 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం చేస్తాం. అది లోక కళ్యాణం కొరకే. సత్యమైన సాధువుల యొక్క సంకల్పం ఇదే, లోక కళ్యాణం కొరకే చేస్తారు. ఏదో ఆర్భాటాలతో పెద్ద పెద్ద రాజశ్యామల యాగాలు పెట్టి, రాజశ్యామల కుంకుమార్చనలు పెట్టి, కుబేర కుంకుమార్చనలు పెట్టి జనాలనంతా క్రౌడ్ చేసి అంత గందరగోళం చేసే ఉద్దేశాలు స్వాములతో ఉండవు, సత్యమైన స్వాములతో. ఈ అంబాత్రయ్య క్షేత్రం లోపల ప్రతిదీ కూడా ఒక అద్భుతం తల్లి. గురుగారు, రుద్రాక్షమాల అనేది ఎంత నిష్ట, అసలు దాని విలువ ఏంటి అని తెలియజేయండి. రుద్రాక్షకు ప్రత్యేకంగా ఏం నిష్ఠా నియమాలు ఏం లేదు. మాంసభక్షణ చేయకుండా ఉండుట శ్రేష్టము, మద్యపానం సేవించకుండా ఉండుట శ్రేష్టము. స్త్రీ పురుషులు కలిసేటప్పుడు శరీరం మీద ఉండకూడదు. కొంత పరస్పరమైనటువంటి ఘర్షణలు ఏర్పడతాయి కాబట్టి తీసి పక్కన పెట్టి ఆ కాస్త వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళా ధరించవచ్చు. శివనామ స్మరణ చెప్పి మెళ్ళో వేసుకుంటే చాలు. కానీ ప్రతి ఒక్కరి శరీరంలో రుద్రాక్ష ఉండడం చాలా అవసరం. ఈ మారుతున్న కాలాన్ని బట్టి ఈ కెమికల్ ఫుడ్ తినడం, ఈ కలుషిత వాతావరణం పీల్చడం ద్వారా జెనెటిక్ లోపల చాలా మార్పులు వస్తున్నాయి, డిఎన్ఏ లోపల చాలా మార్పులు వస్తున్నాయి. మానవుని యొక్క జీవ అస్తిత్వం కూడా కొంత మారుతుంది. మనుషులుగానే ఉన్నారు కానీ ఆలోచన సరళి బాగులేదు. వీటన్నిటిని నియంత్రణలోకి తెచ్చి మనిషి సంపూర్ణమైన జీవకళలతో ఉండి పాతకాలంలో ఏ విధంగా స్ట్రాంగ్ గా జీవిస్తుండో స్ట్రాంగ్ గా థింక్ చేయడం, స్ట్రాంగ్
లైఫ్ లీడ్ చేయడం లాంటివి మళ్ళీ మనకు రావాలంటే రుద్రాక్ష పే మీద ఉంటే నేచర్ నుంచి ఆ ఎనర్జీని మన బాడీ లోపలికి ఇన్పుట్ చేస్తుంది రుద్రాక్ష. ఓకే. సహజ సమృద్ధికరమైనటువంటి జీవకళలు మనకు శరీరంలోకి రావాలంటే రుద్రాక్ష కంపల్సరీ. ఓకే. అలాగే వ్యక్తి పూజ గొప్పదంటారా, వ్యవస్థ పూజ గొప్పదంటారా? వ్యక్తి పూజ ఎన్నటికి సమాజం లోపల మంచిది కాదు. ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడిగా కొలవద్దు, దేవుడిగా భావించవద్దు. వ్యక్తే, దేవుడు దేవుడే. ఒక ఆత్మ సన్యాస యోగంలో ఉండే సాధువుగా నేను చెప్తున్నాను, వ్యక్తిని గౌరవించండి, ఆయన నమస్కారం చేసుకోండి. ఆయనకు పూజలో పద్ధతి ఉంది. మనకు షోడశోపచార పూజ ఉంది, పంచోపచార పూజ ఉంది, 64 ఉపచారాల పూజ కూడా ఉంది, 64 ఉపచార పూజ, 64 ఉపచారాల పూజ కూడా ఉంది. 64 ఉపచారాల పూజ కేవలం జగదంబకు మాత్రమే, మిగతా ఏ దేవునికి రావు. ఆ జగన్మాతకి 64 ఉపచారాలతో పూజలు. అంబాత్రయ క్షేత్రంలో దేవి నవరాత్రుల్లో 9 రోజులు అవే చేస్తాం. 16 ఉపచారాల పూజ సమస్త దేవతలకు. గురువుకు కేవలం పంచోపచార పూజనే హక్కుతుంది, మిగతా ఏ ఉపచారం రాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, గురువులకు కూడా అన్ని ఉపచారాల పూజలు చేస్తున్నారు. గురువులకు కూడా బీజ మంత్రాలతో అర్చనలు చేస్తున్నారు. గురువులకు కూడా బీజ మంత్ర సహితంగా హోమాలు చేస్తున్నారు. గురువు ఎప్పుడు దేవుడు కాదు, గురువే, దేవుడు దేవుడే. ఇది మానవుని యొక్క అజ్ఞానం, మానవుని యొక్క లోపమే. వ్యక్తి పూజలు మంచివి కావు. ఏమైతుందంటే దేవుడి మీద గౌరవాలు తగ్గుతాయి. అంతటి అతీత శక్తితో కూడుకున్నటువంటి పరమాత్మ మీద గౌరవం తగ్గి మానవుల మీదే గౌరవాలు పెరిగిపోతాయి. ఇంకా పోని ఒక వ్యక్తి మీద గౌరవం పెరిగిన అతడి తాలూకు మీకు ఏదైనా పుణ్యం వచ్చి మీకు శుభం జరుగుతుంది అంటారా? జరగదు. దేహ నిర్మాణ దశను గనక మనం పరిశీలిస్తే 84 లక్షల జీవరాశులు ప్రకృతిలో ఉన్నట్లే 84 లక్షల జీవ చైతన్య తరంగాలతోటి నిర్మాణం అవుతుంది మన దేహం. 84 లక్షల నానో పార్టికల్స్ ఎనర్జీస్ తోటి అన్ని దివ్య శక్తులను మనం ప్రసాదించాలంటే ఒక భగవంతుడు మాత్రమే. గురువుకు చేత కాదు. గురువు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గండాల నుంచి బయటపడేస్తాడు, మిమ్మల్ని మోక్ష స్థితికి తీసుకెళ్తాడు, మిమ్మల్ని ముక్తుని చేస్తాడు గురువు. కానీ దేవుడి శక్తి దేవుడిదే, గురువు శక్తి గురువుదే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక గురువునే, నేను ఒక సాధువునే, నేను ఒక స్వామీజీనే, నేను ఒక గురువు చేత బోధ తీసుకున్నా, గురు పాదాలు కడుక్కొని తాగిన, గురు పాదాల నీళ్ళు నెత్తిమిన పోసుకున్నా. అజ్ఞానం కొంత బాగా తాండవిస్తుంది సమాజంలో ఈ మధ్యలో. అవన్నీ నేను చూస్తున్నాను. కాబట్టి అమ్మగారు అడిగారు, మీ మాధ్యమంగా ఈ విషయాలు చెప్తున్నాను నేను. గురువుని గౌరవించండి, సేవించుకోండి, కానీ సర్వోత్కృష్టమైనటువంటి సేవా పూజ భగవంతునికే సొత్తు. ఇంకొక విషయం చెప్తాను, 2 చేతులతో ఉన్న గురువు కానీ దేవుడు కానీ 2 చేతులు ఉన్నాయంటే ఒక ప్రామాణికతను అనుసరించి పూజించాలి. 2 కన్నా ఎక్కువ చేతులు, 4 చేతులు ఉన్నాయంటే కొంత ఉపచారాలు పెరగాలి. 4 కన్నా ఎక్కువ చేతులు ఉన్నాయంటే ఇంకొంచెం ఉపచారాలు పెరగాలి. ఎన్ని చేతులు ఎక్కువ ఉంటే అన్ని ఉపచారాలు పెరుగుతూనే ఉంటాయి. మోటు సూత్రం ఇది. మోటు సూత్రం శాస్త్రంలో వేరే విధంగా ఉందనుకోండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ. పుట్టేటప్పుడు ప్రతి గురువు 4 చేతులతో పుడతాడా, 2 చేతులతో పుడతాడా? 2 చేతులతో పుడతాడు. గురువు యొక్క జన్మ కర్మ సంభవాన్ని బట్టి ఆయనకు మంచి జ్ఞానం వస్తుంది, అతీతమైన జ్ఞానం. ఆయన కొన్ని లీలలు చూపుతాడు, కొన్ని మహిమలు చూపుతాడు, అందరినీ పావనం చేస్తాడు, రోగ విముక్తులు చేస్తాడు, కర్మ విముక్తులు చేస్తాడు. ఆయన తాను సంపాదించినటువంటి తపశక్తితో చేస్తాడు. ఆయనకు ఆ శక్తినిచ్చేది ఎవరు? ఎవరో ఉన్నారు కదా. ఆయన కూడా రోజు ఒకరు పూజలు చేస్తాడు కదా. జగద్గురు శంకరాచార్య భగవత్పాదులు అంతటి వారే లింగార్చన చేశారు, లింగ పూజ చేశారు. చేయలేదా? చేశారు. కామాక్షి పరదేవతకు ప్రతిరోజు శ్రీచక్రార్చన చేసేవారు భగవత్పాదుల వారు. మనకు దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, గురువు గురువే. దేని శాఖలు వాటికి ఉన్నాయి. అన్ని ఒకేతోన కలిపి కలగోరు కంపగా చేయకండి. భావి తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలంలో మనమే కన్ఫ్యూజన్ ఉన్నామంటే భావి తరాలు ఏం చేసుకోవాలి? ఇంకా కంప్యూటర్ జనరేషన్ ఇంకా పెరుగుతుంది, టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవుతుంది, చాలా స్మార్ట్ అవుతుంది టెక్నాలజీ. ఎంత స్మార్ట్ అవుతుంది అంటే నేను చెప్తాను, గాలిలోనే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని డిస్ట్రాయిడ్ చేసుకోవచ్చు. అంటే పూర్వకాలంలో ఒకటి ఉండే నానో ఎన్విరాన్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉండే, సూక్ష్మ భావాత్మకమైనటువంటి స్వతంత్ర శక్తి ఒకటి ఉండే పాతకాలంలో, ఇంద్రజాలికమైన క్రియాది. కొన్ని గారడి విద్యలతో చేస్తుండ్రి. ఇప్పుడు అది కెమెరా రూపకంగా ఒక టెక్నాలజీ రూపకంగా వస్తుంది మనకు. ఆ కాలంలో పిల్లలు ఏం అర్థం చేసుకోవాలి మనం చేసే వాటికి? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయండి.
అట్లాగే సాయిబాబా భక్తులు అంటే సాయిబాబా గారిని ఒక గురువుగానే మనం అంటే గతంలో చూసినాం కదా. ఇప్పుడు మాత్రం దేవాలయాలు కట్టి ఎక్కువగా భక్తులు తయారైన సందర్భం. ఆయనకేం చెప్తారంటే తాను ఒక మనిషే కదా. బాబా వారిని ఒకవేళ గౌరవించే వాళ్ళు, పూజించే వాళ్ళు ఉంటే ఒక గురువుగా, ఒక యోగిగా, ఒక అవధూతగా పూజించవచ్చు, తప్పులేదు. కానీ సాయినాథునికి కొన్ని సహస్రనామాలు రాసేశారు, అష్టోత్తరాలు రాసేశారు, బీజమంత్ర సహితమైనటువంటి నామావళి రాశారు. ముక్కమల క్షేత్ర పీఠాధిపతి శ్రీధర స్వామి వారు ఒక పుస్తకంలో రాశారు, సాయి అష్టోత్తర శతనామావళి. దానికి బీజమంత్రాలు ఏమున్నాయమ్మా? ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సాయినాథాయ నమః. ఈ బీజమంత్రాల యొక్క మూలకము, దీని బీజమంత్రాల యొక్క ఛందస్సు, దీని యొక్క ఆవిష్కృతమైనటువంటి అంకితం ఎవరుకున్నా తెలుసా? జగదంబకు. అంటే జగదంబ ఎంతటి సామ్యుడా సాయినాథుడు. దీన్ని ఎవరు ప్రశ్నించారా, ఎవరు ఖండించారో నాకు తెలియదు. ఆ జగన్మాత, ఆ పరాశక్తి చూసుకోవాలి. కానీ షిరిడి సాయినాథుల వారిని మీరు కొలవాలంటే కొలవండి, పూజించండి, అంతవరకు ఓకే. మంత్రశాస్త్రం మీద బాగా అనుభవం ఉన్న వాళ్ళు దీని మీద విశ్లేషణ చేస్తారు. మంత్రశాస్త్రం మీద ఒక బీజ మంత్రానికి ఎంత నిడివి ఉంటుంది, దానికి ఎవరికి ఆపాదన చేయాలి, మంత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క నిడివి ఏంటి, దాని అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు దీని గురించి. జగన్మాత జ్ఞానం ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ కాదు, వారికి బీజ మంత్ర సహితమైనటువంటి అర్చనలు, పూజలు ఉన్నాయంటే నాతోనికి రమ్మనని నేను మాట్లాడతాను. ఈ కలియుగమునకు దత్తాత్రేయ భగవానుడు మాత్రమే బీజ మంత్ర సహిత అర్చనలు పొందుటకు అర్హుడు. హయగ్రీవుడు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ భగవానుడు మాత్రమే బీజ మంత్ర సహిత అర్చనలు, హోమాదులు పొందుటకు అర్హులు. ఋషులే వాళ్ళకు అగ్రతాంబులం ఇచ్చి దారాదత్తం చేశారు, యోగ పట్టం ఇచ్చారు ఋషులు. మనం ఎవరం ఇప్పుడు నడమంతలు అవి ఇవ్వడానికి? ఉన్న దేవుళ్ళే చాలు మనకు, కొత్త దేవుళ్ళు అవసరం లేదు. ఉన్న దేవుళ్ళు చాలు. ఎంతమంది మనకు అవసరమో, ఎన్ని జీవన ధర్మాలకు ఎవరెవరు అవసరమో అందరినీ మనకి ఇచ్చారు స్వాములు, అంతే మనకు చాలు. శంకర భగవత్పాదుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు మనకు అన్ని దర్శనాలు ఇచ్చేశారు. జడముగా ఉన్న వేదాన్ని సరళం చేసి చాలా సున్నితంగా, చాలా క్లియర్ గా మనకు అందించారు. సదా వాళ్ళకు మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇంకా కొత్త కొత్తగా మనకెందుకు? పోనీ సాయినాథుల వారు సమాజానికి ఏ గ్రంథాన్ని ఇచ్చారు, ఏ దర్శనాన్ని ఇచ్చారు? జీవన మార్గాలు చెప్పడానికి సనాతన ధర్మంలో కోకొళ్లకు గురువులు ఉన్నారు. జిల్లెల మూడి అమ్మవారు ఆత్మజ్ఞానాన్ని వెంట్రుక ప్రమాణం అంత ఈజీగా చెప్పేసింది. తాడ్వాయి శబరి మాత చెప్పింది, మాణికేశ్వరి మాత చెప్పింది. ఎవరు లేరు, ఎవరు లేరు. మీరు గౌరవించదలిస్తే మీ పద్ధతిలో, మీ భక్తిని అనుసరించి మీరు గౌరవించుకోండి. సనాతన ధర్మంలో ఉండేటటువంటి ధర్మశాస్త్రాలకు అనుసంధానంగా వాళ్ళని కొలుస్తామంటే భావితరాలలో వచ్చే ముప్పు ఏంటంటే నేను చెప్తాను ఒకటే, ప్రతిష్టాత్మకమైనటువంటి దేవతల విలువలు తగ్గుతాయి, వాళ్ళు కనుమరుగైపోతారు. వీళ్ళు ముందుకు వస్తారు, వీళ్ళే ప్రమాణం అయిపోతారు. అప్పుడు మీ పిల్లలకు రావాల్సినటువంటి పుణ్యము రాదు, అంతటి ధర్మం రాదు, అంతటి సిద్ధి రాదు. వెనకడుకు సామెత ఉంది, గుడ్డోడు కళ్ళు మూసుకొని పోతూ ఉండేవాడట. గుడ్డోనికి ఉండేది ఒకటే వర్ణం, నలుపు. లోకమంతా నల్లగానే ఉందనుకొని పోయి పోయి గుంతలు పడిపోయాడంట. అట్లయితే మీ పిల్లల పరిస్థితి. తిరుపతికి దర్శనానికి వెళ్లే భక్తులు ఇళ్లలో ఉన్నప్పుడేమో పూజ చేసుకునే రోజున నియమాలు, నిష్టలు, ప్రతిసారి కాళ్ళు గడగడాలు, వాష్రూమ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. మరి తిరుపతికి వెళ్ళినప్పుడు గంటలు గంటలు మనం ఎదురు చూడాల్సి వస్తుంది దర్శనార్థం. అప్పుడు కూడా కాలకృత్యాలు అనేటివి ఉంటాయి కదా, దీన్ని ఎలా తీసుకోవాలంటారు భక్తులంతా కూడా? తిరుమల శ్రీవారి యొక్క 7 కొండల లోపల ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మనము తిరుమల శ్రీవారి యొక్క శేషాచలం అడవుల్లోకి ప్రవేశించగానే మన లోపల కొన్ని దోషాలు వెళ్ళిపోతాయి. ఒక్కొక్క కొండని ఎక్కుకుంటూ పోతూ 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 ఉంటే మనలో ఒక్కొక్క చక్ర అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మీరు కొండ కింద ఉన్నప్పుడు ఆరో లెవెల్ని స్కాన్ చేసుకోండి, కొండ పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఆరో లెవెల్ని స్కాన్ చేసుకోండి, ఆ డిఫరెంట్ తెలుస్తుంది. అంటే స్వామివారి యొక్క ఆస్థానంలో మనం ఉండంగా మనకు మైలు, శౌచము, శుద్ధి అనేది లేదు, సర్వం పవిత్రమే. శరీర ధర్మాన్ని అనుసరించి అవి రావాలి కాబట్టి వస్తూ ఉంటాయి, అది పెద్ద తప్పు కాదు. ఇందులో మనం శాస్త్రీయతను, ధర్మాన్ని, ఆచారాన్ని, మనం మంచి పద్ధతిని చూడాలనుకుంటే టీటీడీ దేవస్థానం వాళ్ళకు నాది ఒక రిక్వెస్ట్, ప్రతి కంపార్ట్మెంట్లలో వాళ్ళ యొక్క లగేజులు, బట్టలు పెట్టుకోవడానికి ఒక వసతి ఇవ్వండి, వాళ్ళు స్నానం చేసుకొని బట్టలు మార్చుకోవడానికి ఒక వసతి ఇవ్వండి. దర్శనానంతరం ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకొని పోవడానికి ఒక పద్ధతిని వాళ్ళకి కేటాయించమని చెప్పండి. ఏదో లగేజ్ పర్సు తీసుకుంటారు, డబ్బులు పెట్టుకొని ఫోన్ పట్టుకుంటారు, పోతారు, మీరు అన్నట్టుగా అన్ని చేసుకుంటారు, అవే పట్టుకొని మళ్ళీ వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుంటారు. కొంతవరకు ఇది తప్పు, వాస్తవంగా తప్పే. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకొని
దీని కొంచెం సవరణ చేసి వాళ్ళకు అనుకూలతను ప్రసాదిస్తే మంచిది అని నా అభిమతం. మీకు స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు పొందడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఆ సమయంలో మీ భావం ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీరు అమ్మవారిలా అడుగుతున్నారు, నా చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డు అన్నది నా ఒక్కడికే చెందిందని నేను అనుకోలేదు. సమాజంలో ఏముందంటే స్వామీజీలు అంటేనే పెద్ద ఫ్రాడ్, మూఢనమ్మకాలు, ట్రాష్, బాబాలు, గురుడి బాబాలు, దొంగ బాబాలు, బ్లేమ్స్ ఉన్నాయి, రూమర్స్ ఉన్నాయి. అక్కడ నాకు అవార్డు ఇచ్చేటప్పుడు నాకు వచ్చిన ఆనందం ఏంటంటే, సమాజంలో నేనొక్కడన్నా గుర్తించి ఒక శాస్త్రవేత్తగా మాకు ఒక అవార్డు ఇచ్చారు కదా. భవిష్యత్తులో శాస్త్ర విజ్ఞానానికి అంకురార్పణ చేసిందే స్వాములు. ఆనాడు శాస్త్రవేత్తలని ఈనాడు ఎవరు గుర్తించట్లేదు. ఏ ఋషిని శాస్త్రవేత్త గుర్తించరు. ఏదైనా ఒక ప్రముఖ విద్యా సంస్థకి వెళ్ళి నేను ఏదైనా ఒక మోటివేషన్ క్లాస్ చెప్పేటప్పుడు భరద్వాజుడి శాస్త్రం రచించను, అగస్త్యుడి శాస్త్రం రచించానంటే అక్కడ ఉండే ప్రొఫెసర్లు చెప్తారు, ఎప్పుడు రాశారండి, ఎక్కడున్నాయండి అడుగుతున్నారు. వాళ్ళు అడగడం ధర్మమే, మేము చెప్పడము ధర్మమే. కానీ అంతటి ఋషిపుంగవుల యొక్క ధర్మాన్ని, ఇప్పుడున్న స్వామీజీల యొక్క ధర్మాన్ని నా లోపల చూసి వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారంటే యావత్ సాధు లోకానికి, గురు లోకానికి అవార్డు అంకితం. ఒకసారి నాది కాదు అవార్డు, స్వామీజీలదందరిది అవార్డు. మమ్మల్ని కూడా శాస్త్రవేత్తను చూశారు కదమ్మా. పసుపుని సంసారంలో వాడమని చెప్పింది స్వామీజీలే. ఆవాలు, జీలకర్ర. పోనీ నేను ఒక ప్రశ్న ఇస్తాను ప్రేక్షకులకు, ఉప్పు ఎప్పుడు పుట్టింది, పసుపు ఎప్పుడు పుట్టిందో మీరు చెప్పండి. శాస్త్రీయం ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా కొన్ని రిఫరెన్సెస్ ఏమున్నాయంటే, ఉప్పుని ఒక దేశంలో వాడారంట, అక్కడ నుండి ఇక్కడ వచ్చిందంట అని చెప్తారు. మోటుగా మా పల్లెటూళ్ళలో చేన్లలో పనిచేసేటప్పుడు పొడుపు కథలు వేసుకుంటారు అమ్మమ్మలు, నాయనమ్మలు. ఉప్పు గురించి ఏమంటారు తెలుసా? రాముని రాజ్యం పుట్టక ముందు, లంకల దీపం పెట్టక ముందు, హరిహరులే పుట్టక ముందు ఆదిశక్తితో పుట్టింది సముద్ర గర్భంలో అని చెప్తారు. ఆదిశక్తితో సరి పుట్టింది ఆకులేని పంట. అమ్మమ్మలు పొడుపు కథ వేసుకుంటారు. పెద్ద పిహెచ్డీలు చేయలేదు, వేదాంతాలు చదవలేదు. వాళ్ళు గోచి కట్టుకొని సేళ్లలో పనిచేసేవాళ్ళు. ఏమంటారు? రాముని రాజ్యం పుట్టక ముందు, లంకల దీపం పెట్టక ముందు, హరిహరుల కన్నా ముందు పుట్టింది ఆదిశక్తితో సమానం పుట్టింది ఆకులేని పంట. ఏంది చెప్పని అడుగుతారు. ఆకులేని పంట, దీన్ని కూడా ఒక పంట మాదిరిగానే పండిస్తారు ఉప్పుని, అందుకే పంటతో పోల్చారు. ఇది చాలా మంది పంట అంటారు, ఆకు లేదంటారు, ఏంటని తిరకాస్తులో పడతారు. కానీ క్రోడీకరిస్తే వచ్చేది ఉప్పు. చూడండి, హరిహరుల కన్నా ముందే పుట్టింది అంటారు. వీళ్ళేమో ఆ దేశంలో ఉప్పు తయారు చేశారంటే ఈ దేశానికి మనం దిగుమతి చేసుకున్నామంట. ఇప్పుడున్న మెకాలే సిద్ధాంతం ఇదంతా. అలాగే పసుపు గురించి కూడా చెప్పారు. బంగారము కన్నా 1,000,000 రెట్లు శృంగారమైంది. ఆదిశక్తి యొక్క తనువు రాల్చగా పుట్టిన అద్రిక అదే పసుపు. అమ్మవారి యొక్క తనువు రాల్చగా పుట్టిందంట పసుపు. ఎప్పుడు పుట్టింది అమ్మవారు? అమ్మవారు ఎప్పుడు పుట్టింది ఎవరని చెప్తారా? ఇవన్నీ కూడా, ఈ మూలాలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయంటే వీటన్నిటికీ ప్రాణం పోసి అంకురార్పణం చేసింది స్వామీజీలు, ఋషులే. ఏమంటే కొంతమంది స్వార్థపరులు స్వామీజీలు అంటే మోసగాళ్ళు అనేది తీసుకొచ్చారు. కానీ దయచేసి అందరిని అనకండి ప్లీజ్. మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏం చెప్తున్నా అంటే, అందరికీ ప్రేక్షకులకు కూడా ఎక్కడ కాషాయంబర దారి కనిపిస్తే, మాలాంటి సత్యమైన సాధువులు కనిపిస్తే వాళ్ళని ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి వాళ్ళని. ఇప్పుడు భావితరాలకి కాషాయం అందాలి, ఈ ధర్మం అందాలంటే మీరు ప్రోత్సహిస్తేనే కదా. భలే వాళ్ళ లోపల తప్పున్నా, ఏదైనా 1.1-2% మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టండి. కానీ స్వామీజీలను ఎంకరేజ్ చేయండి. సనాతన ధర్మంలో మీరు ఎంకరేజ్ చేయకపోతే ఒక ముస్లిం వచ్చి ఎంకరేజ్ చేస్తాడా? ఒక క్రైస్తవుడు వచ్చి ఎంకరేజ్ చేస్తాడా? ఒక నాస్తికుడు వచ్చి ఎంకరేజ్ చేస్తాడా? ఒక కమ్యూనిస్టు వాది వచ్చి ఎంకరేజ్ చేస్తాడా? ఎవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? సమాజంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మేము ఎక్కడి నుంచి మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోని చెప్పండి. అందుకే స్వామీజీలను ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఆదరించండి. మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఆధ్యాత్మికత అనేది సైన్స్ తో ముడిపడి ఉంది అంటారు. ఫైనల్లీ సైన్స్ చాలా గొప్పది. సైన్స్ చాలా గొప్పది. దాంతో పాటుగా సైన్స్ ఎంత గొప్పదో అంతకన్నా 1,000,000 రెట్లు ఆధ్యాత్మికత గొప్పది. ఈ మాత్రం మానవ విలువలు ఉన్నాయి ఈ భూమి మీద. సైన్స్ ఏంటంటే ఒక పరికరాత్మకంగా మనకు అవసరం. సైన్స్ ఒక ఏరోప్లేన్, ఒక ఫోన్, కంప్యూటర్, ఎనీ పార్టికల్ ఆఫ్ ద లైఫ్, ఒక పార్టికల్ గా సమ్ సైన్స్ మనకు ఉపయోగపడుతుంది. దీనికి ఆధారభూతమైన ఎనర్జీ నేచర్.
నేచర్ ఎప్పుడే గాని మానవాళికి అనుకూలంగా ఉండి సస్యశ్యామలంగా ఉండి మానవాళిని పదిలపరచాలంటే పర్యావరణ సిద్ధాంతాన్ని కంట్రోల్ చేయడానికే పాంచభౌతిక స్థితికి అనుసంధానంగా మనకు పంచోపచార పూజ ప్రవేశపెట్టారు ఋషులు. ఒక్కొక్క ముద్ర వేసి ఒక్కొక్క ఉపచారంతో ఒక్కొక్క మంత్రాన్ని చదివి పూజ చేస్తే పర్యావరణంలో ఒక ప్రశాంతత, ఒక క్రమబద్ధీకరణ, మూగ జీవాలు సైతం పారవశ్యం చెందుతాయి. పూజలు అంత మిశ్రితం ఉన్నది, అంత గొప్పతనం ఉన్నది. పూజా పద్ధతి గురించి కనుక విపులీకరించి చెప్తే ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది. మీకు ఎప్పుడైనా టైం ఉంటే ఫ్రీగా రండి, మనం ప్రతి ఉపచారం గురించి మాట్లాడుకోవచ్చు. అర్ఘ్యము, ఆచమనీయం, పాద్యము, ధూపము, దీపము, నైవేద్యము, హారతి, కొబ్బరికాయ ఎందుకు కొడతారు, ప్రతి దాంట్లో ఒక విజ్ఞాన మూలాన్ని, ఒక సైంటిఫికల్ మెథడ్ ని, అందులో ఆధ్యాత్మికతను, ధార్మికతను, సంసారికులకు సంసార పుణ్యం, సన్యాసులకు సన్యాసి పుణ్యం, ఏ దానికి ఎంత మోతాదులు అందుతుందో కొలతలతో మనం చెప్పొచ్చు. ఆ విజ్ఞాన నైపుణ్యాన్ని జగన్మాత నాకు ఇచ్చింది, నేను చెప్తాను. మీకు ఎప్పుడైనా ఫ్రీగా టైం ఉన్నప్పుడు తప్పకుండా. ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని, ఎందుకంటే ఎక్కువగా సమయం లేదు, చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్ క్వశ్చన్ ఒకటి. ఒక వీడియోలో చూశాను ఆత్మలు కూడా కాపురాలు చేస్తాయి అని చెప్పి, దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అది నిజమేనా? వాస్తవంగా అది ఉన్న విషయమేనా? ఒక వాయువు ఉత్పన్నమైన తర్వాత ఒక వాయువు ఉత్పన్నమై ఇంకొక వాయువులో కలుస్తుంది అన్నది ఎంత సత్యమో, ఆత్మ కూడా వాయు రూపేణ ఉంటుంది. వాయు రూపేణ ఉన్న ఆత్మకు కొన్ని ప్రేరణలు ఉంటాయి. ఆ ప్రేరణలకు అనుగుణంగా వాటి కోరికలు ఉంటాయి. ఎందుకంటే జీవ అవశేషాన్ని వీడి వచ్చింటది, ఆత్మ రాగానే దానికి అంత పరిపూర్ణత, అంత శాంతి తొందరగా రాదు. అన్నప్పుడు దాని శేషములు నేచర్లో మిగిలిపోతాయి, గాలిలో కలుస్తాయి. కలిసినప్పుడు కొన్ని సావాసాలతోటి వాటి యొక్క ప్రేరణలతో కలిపి సుఖపడడం, సుఖించడం, జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆలోచించే వాళ్ళకు కొంచెం వ్యంగ్యంగా అనిపించినా, కొంచెం తప్పుగా అనిపించినా మీకు అనుభవం లేదు దాని గురించి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీకు అనుభవం లేదు. ఒకవేళ ఇది సత్యమై మీకు కనబడాలి, మీకు తెలియాలంటే మాలాంటి వాళ్ళతోనికి వచ్చి మేమిచ్చే దీక్షను పూని కొన్నాళ్ళు సాధన చేయండి, మీకు అనుభవంలోకి వస్తుంది. తాంత్రికంగా కొన్ని సాధనలు చేయండి, మీకు తెలుస్తుంది వాస్తవంగా ఆత్మ ఏ విధంగా సావాసం తీసుకుంటది, ఎలా కలుస్తుంది, ఎవరి చేత మాట్లాడుతుంది, ఎవరి చేత కలుస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఏ అనుభవం లేకుండా కామెంట్ చేయడం, అనడం అనేది ధర్మం కాదు. చాలా మంది ఇప్పుడు కామెంట్స్ లలో కూడా అవే రాస్తున్నారు అనమాట. కామెంట్స్ లో పెడతారు. ఒక ఆయన క్రిస్టియన్ పాస్టర్ కూడా నా వీడియోని ట్రోల్ చేస్తూ పెట్టాడు. ఆయన పేరు ఏముందంటే ఏదో ఉంది సంథింగ్. ఆయన నా వీడియో క్లిప్ వేశాడు. కొత్త బాబాజీ వచ్చాడు, దయ్యాలు కూడా సంభోగం చేసుకుంటాయంట అని నవ్వుతో ఒక వీడియో. అయ్యా మహాశయ, దయ్యాలు కాదు, కనీసం నువ్వు నీ అస్తిత్వం మీద నీకే నమ్మకం లేదు. అసలు నువ్వు మనిషి రూపంలో ఉండే ఒక జంతువి. నా అందాజ ప్రకారంగా, జీవ పరివర్తన సిద్ధాంతం ప్రకారంగా, మనుష్య జన్మ ధర్మం ప్రకారంగా మనిషికి ఉండే కనీసమైనటువంటి పోలిక నీ శరీరంలో లేదు. నీకు దయ్యాలతో పని ఏంటి? నీకు దయ్యాల గురించి తెలుసా? అసలు దయ్యాలతోటి నీకు అనుభవం ఉందా? ఏం సాధన చేసావు? నీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది? నువ్వు దయ్యాలను చూసావు? అసలు ఆయన మాట్లాడింది నా మీద. ఆ వీడియోని చూసిన తర్వాత నేను నవ్వుకున్నాను. చిన్నపిల్లాడులే అనుకున్నాను నేను, చిన్నపిల్లాడు అనుకున్నాను నేను. నీ అనుభవానికి వాస్తవంగా నన్ను ఎదిరించే సత్తా ఉండి నాతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే నీ నెంబర్ పెట్టు, నేనే వచ్చి మాట్లాడు. బస్తీమే సవాల్. నేను దేనికి భయపడను. అంటే నేను కాంట్రవర్సీగా అనట్లే ఈ విషయము. నా వీడియోని ట్రోల్ చేస్తూ నువ్వు నీ వీడియోలో పెట్టి ట్రోల్ చేసావు కదా, అది నీ విఘ్నత. కాకపోతే అది తప్పు. నీకు అనుభవం లేదు, అనుభవం ఉంటే పెట్టు, అనుభవం ఉంటే పెట్టు. ఇప్పుడు బీజ మంత్రాల గురించి నేను ఒక మాట అన్నాను. నాకు సంపూర్ణంగా జగన్మాత ఇచ్చిన అనుభవం ఉంది, నేను మాట్లాడతాను. అంతే కదా. దయ్యాలు సుఖపడతాయి, సంభోగం చేసుకుంటావన్న సబ్జెక్ట్ తర్వాత అది మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరో ఒక అమ్మ అడిగింది కాబట్టి నేను చెప్పాను. అది వాస్తవమే, మీరందరూ కూడా దాన్ని నమ్మండి, లేవని మాత్రం నమ్మొద్దు. మేము అమ్మవారిని చూడాలంటే మాకు ఎలా? సంసారికులు ప్రత్యేకంగా భగవంతుని చూడాలనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. సంసారికులు ఎవరైతే గృహస్థులు దేవుని లైవ్ లో చూడాలనుకుంటే వాస్తవంగా ఫస్ట్ నుంచే జీవన ధర్మానికి సంబంధించినటువంటి బేసిసెస్ కొన్ని మార్చుకోవాలి. అవన్నీ చాలా డిఫరెంట్ ఛానల్స్. అది మీకొద్దు, మీరు అవసరం కూడా లేదండి, చాలు. అలా అమ్మ ఇప్పుడు అమ్మ కనెక్ట్ అయితే సరిపోతుంది అంటారు. ఇప్పుడు అమ్మ కనిపిస్తుంది. నాలాగా మాట్లాడాలంటారా? అలా కాదు, మాకు దర్శనం అవ్వాలి అంటే మేము దానికి ప్రత్యేకమైన అని చెప్పి మేము డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడం కోసం
కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, కొన్ని సాధనలు ఉన్నాయి, ఉపాసన మార్గాలు ఉన్నాయి. బట్ వాటి కూడా చాలా ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు ఉంటాయి. సరే, అవ్వాలనుకున్నప్పుడు గురుముఖతంగా గురువు చెంతకు తీసుకోండి, గురువు చెప్పే పద్ధతిని పాటించండి, అది కూడా అవ్వచ్చు. ఈ జగతిలో సాధ్యం కానిదంటూ ఏది లేదు. మనసు ఉండాలి, లక్ష్యం ఉండాలి, గురి ఉండాలి, అన్నీ సాధ్యం అవుతుంది. మీ శిష్యరికం కావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నా శిష్యులు కావాలనుకున్న వాళ్ళకు 3 క్వాలిటీస్ ఇంపార్టెంట్. మాంసం తిన్న వాళ్ళకి నేను శిష్యుడిగా స్వీకరించాను, భక్తుడిగా స్వీకరిస్తాను, శిష్యుడిగా స్వీకరించాను. మద్యం సేవించే వాళ్ళని నేను శిష్యుడిగా తీసుకోను, భక్తుడిగా చూస్తాను, శిష్యుడిగా చూడను. పురుషుడైతే భార్య తప్ప అన్య స్త్రీలతో సంగమిస్తే తీసుకోను, స్త్రీ అయితే భర్త తప్ప అన్య పురుషులతో సంగమిస్తే నేను తీసుకోను. పాతివ్రత్య ధర్మాన్ని మించిన యజ్ఞం ఈ జగతిలో వేరొకటి లేదు. 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన ఒక పాతివ్రత్య ధర్మానికి సాటి రావు. అది స్త్రీ అయినా పురుషుడైనా. మాంసభక్షణ వలన, మద్యం సేవించడం వలన జన్మ ఎన్ని విధాలుగా సర్వనాశనం అవ్వాలో అన్ని విధాలుగా సర్వనాశనం అవుతుంది. నా శిష్యుడు నాశనం అయిపోతే నాకేం పేరు? నా శిష్యుడు ఉంటే ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ఆయుర్వర్ధకంగా ఉంటే నాకు పేరు. ఎన్ని మంత్ర దీక్షలు ఇచ్చి ఎన్ని శక్తిపాతాలు చేసినా అక్కడ చేసే వాటి వల్ల అవెల్ల నశ్వరం అయిపోతాయి తప్పే ఆయన పావనంగాడు. నా శిష్యుడు కావాలంటే ఈ 3 వదులుకొని రండి, నేను స్వీకరిస్తాను. ఆ 3 ఉండి కూడా వస్తే నేను భక్తుడిగా దీవిస్తాను, వాళ్ళ కష్టాలు తీరుస్తాను, వాళ్ళ ఆపతులు తీరుస్తాను. ఆయన ఒక భక్తుడు వరకే, శిష్యుడు కాడు. అయ్యా, అట్లాగే ఎంతో మంది భక్తులు మాలాగా చాలా సుదూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే ఏమన్నా? అంబాత్రయ క్షేత్రానికి ఎవరు రావాలనుకున్నా తప్పకుండా రావచ్చు. వేదాంత సత్యం ప్రకారంగా ఏముంటుందంటే 3 అమ్మలు ఎక్కడ కలుస్తారో అది ముక్తి క్షేత్రము అని. ఇక్కడ 3 అమ్మలు ఉన్నారు. గోమాత కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అది పరమ పావనమైన షోడశ దుర్గములు కలిగినటువంటి పుణ్యక్షేత్రము అని ఇక్కడ జరిగింది. సహజ సిద్ధమైనటువంటి దేవీ మూల మంత్ర జప సాధన ఎక్కడ జరుగుతుందో అది 33 కోట్ల దేవతల లైవ్ క్షేత్రం అని ఉన్నది. రోజు ఇక్కడ జరుగుతూ ఉంటుంది, విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆ జగన్మాతలను 3 అమ్మలను నమ్ముకొని అమ్మవారితో కనెక్ట్ అవ్వడానికి రండి. చాలా మంది ఏంటంటే స్వామీజీ వీడియోలో చాలా చక్కగా చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు, విపులీకరించి చెప్తున్నాడు. స్వామీజీతో ఎన్ని మహిమలు ఉన్నాయో, ఎన్ని లీలలు ఉన్నాయో, ఎన్ని జిమ్మికులు ఉన్నాయో, ఎన్ని గారడి విద్యలు ఉన్నాయో పుట్టపర్తి సాయిబాబా లాగా అనుకుంటుంటారు. నేను వాటికి నమ్మను, నేను వాటికి ఆమెడ దూరం ఉంటా. జీవుడు లాగానే ఉండాలి, స్వతంత్రంగా కష్టపడాలి, స్వతంత్రంగానే జీవించాలి. ఎవరి మహిమలతో, ఎవరి శక్తిపాతాలతో, ఎవరి దీక్షలతో మనకు పని లేదు. మనం మనలాగే వచ్చాం, మనలాగానే భగవంతుని ఐక్యం అవ్వాలి. మీకు జీవన మూలాలు, జీవన ధర్మానికి సంబంధించినటువంటి అస్తిత్వానికి సంబంధించిన కొన్ని మూలాలు మేము చెప్తాం. ఇంతో అంతో మీ కష్టాలు దూరం చేస్తాం, మిమ్మల్ని బాగు చేస్తాం. కానీ నమ్మి రావద్దు. నేను మీతో ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. సన్ రైజ్ మీడియా మాధ్యమంగా నా భక్తలోకానికి, అమ్మ భక్తలోకానికి ఒక రిక్వెస్ట్. అంబాత్రయ క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరు అమ్మతో కనెక్ట్ అవ్వడానికి రండి, నన్ను నమ్ముకొని రావద్దు ప్లీజ్. నాలాంటి స్వాములను నమ్మిన వాళ్ళని తేడా ఉండరు, లైవ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నారు కదా, పాట ఉంది కదా, సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి, నువ్వు లేకపోతే మేము పిచ్చి కుక్కలాకైనాము, పిచ్చోళ్ళలాకైనా మన పాట ఉంది కదా. ఇప్పుడు నేనున్నంత వరకు నా భక్తులు, నేను పోయిన తర్వాత అగమ్య గోచరమైన జీవితాలు మనకు అవసరం లేదు. తిరుమల శ్రీవారితో మీరు కనెక్ట్ అవ్వండి, శ్రీశైలంలో కనెక్ట్ అవ్వండి, విజయవాడ కనకదుర్గమ్మతో కనెక్ట్ అవ్వండి. ఇవన్నీ దేవస్థానాలన్నీ కూడా మీకోసం చాలా ఉపయోగకరంగానే భగవంతుడు పెట్టాడు. స్వామీజీలు ఎందుకు అవసరం అంటే జ్ఞానం కొరకు, ఇంకొన్ని మీకు తెలియనటువంటి పూజల పద్ధతుల గురించి, గ్రాంధికంగా ఉండేటటువంటి ధర్మశాస్త్రాల వివరణ గురించి, కర్మ నివారణ గురించి, ముక్తి కొరకు గురువులు అవసరం. గురువుని కేవలం జ్ఞానంగా చూడండి, జ్ఞాన గురువుగా చూడండి, కానీ కర్మ గురువుగా మాత్రం చూడొద్దు. ఆ 3 అమ్మల యొక్క ఆశీస్సులు మీకు అందరికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి విషయాలు మీకు ఈరోజు మా మీడియా ద్వారా తెలియజేశారు. మీరు మీ సమయాన్ని అంతటిని కూడా మాకు వెచ్చించి దాదాపు 1 గంట సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.